రెడీ ప్రస్తుతం ధర్నా చౌక్ లో అయితే ఉన్నాం. సో ఈ రోజు ధర్నా చౌక్ లో నిరుద్యోగుల ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ధర్నా అయితే చేపట్టడం జరిగింది. సో మరి ధర్నాకి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నిరుద్యోగులు అయితే వస్తా ఉన్నారు. సో మరి మాట్లాడదాం అన్న. మరి ఈ రోజు మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏరుకోరు మీరే తెచ్చుకున్నారు, 2 సంవత్సరాలు పూర్తయింది, జాబ్ క్యాలెండర్ కూడా వేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ రోడ్డే ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? గత 19 నెలల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ అనేది మీకు అందరూ కూడా తెలుసు. ఎటువంటి డేట్లు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆటలాడుకున్నటువంటి పరిస్థితి మీకు కనబడతా ఉంది. మేము చెప్పడం కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా నిరుద్యోగులు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, నిరుద్యోగుల పాలట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అదంతా కూడా మీకు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే మేము వచ్చిన 4 నెలల్లో 5 నెలల్లో లేదా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ దాదాపు 19 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా దాదాపు ఒక 20,000 ఉద్యోగాలు కూడా ఇప్పటికీ నింపకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందుకే ప్రతి నిరుద్యోగి మీ గెలుపు కారణమైన ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు ఇందిరా పార్క్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను అడ్డుకుంటున్నా కూడా మీ పోలీస్ ఛేదనను, మీ పోలీస్ ప్రభుత్వాన్ని ఛేదించి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరికి లక్షలాది మంది, వేలాది మంది వస్తున్నారు. ఇంకా లక్షలాది మంది నిరుద్యోగులు వస్తారు తప్పకుండా. ఒకటే అండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన 2 లక్షల నిరుద్యోగ భర్తీ చేస్తాం సంవత్సరంలోనే ఏదైతే ఉందో మీరు భర్తీ చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఈ ధర్నా ప్రధానంగా మా ప్రజాప్రభుత్వంలో మేము చెప్పినట్టు ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా ముఖ్యమంత్రి సహాయన ఛాలెంజ్ చూస్తూ ఉన్నాడు. ఏం చెప్తారు? అంటే ప్రజాప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకునేటం తప్ప ప్రజల లోపల ఎంత వ్యతిరేకత ఉంది, నిరుద్యోగ లోపల ఎంత వ్యతిరేకత ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, గ్రూప్ 1 రాసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఏదో ఒక రెచ్చగొడితే వచ్చినటువంటి నిరుద్యోగులు కాదు వీళ్ళందరూ చదువుకొని వీళ్ళందరూ ఈ రోజు రాజకీయ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రోజు తెలంగాణలో సామాజిక పరిస్థితి ఏంది అనేది తెలుసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక రెచ్చగొడితే వచ్చినటువంటి కాదు. 60,000 ఉద్యోగాలు ఎక్కడ లేవు. గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి, గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తీసుకొచ్చి ఇప్పుడు ఓన్లీ పత్రాలు మాత్రం ఇచ్చి పత్రాల సీఎంగా పేరొందిన మన రేవంత్ రెడ్డి గారు తనకు తాను చెప్పుకుంటున్నారు తప్ప ఇంకెక్కడ కూడా 60,000 ఉద్యోగాలు లేవు. ప్రతి దగ్గర కూడా మేము చెప్పుకోవడమే తప్ప ఆ చేసిన పాపాన్ని ఎక్కడో లేదు. నిజంగా వాళ్ళు 60,000 ఉద్యోగాలు వస్తే మేమందరం రోడ్డు పైన ఎందుకు వస్తామో? మేమందరం స్టడీహాల్లో కూర్చుంటాం కదా, స్టడీహాల్లో కూర్చొని చదువుతాం కదా. అంటే చాలా చదువుకున్నారు, మేమందరం చదువుకున్న పీజీలు చేసి పిహెచ్డీలు చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా రోడ్ల పైనకి వచ్చినామంటే నువ్వు వేయలేదు కాబట్టి నీ మాట నిలబెట్టుకోలేదు, మీ మాట తప్పించుకున్నారు, మీ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీరు చేసుకున్నారు. నిజమైన నిరుద్యోగులు అందరూ ప్రిపేర్ అవుతా ఉన్నారు, లైబ్రరీలో కూర్చున్నారు. వీళ్ళంతా కావాలని వీళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ప్రజలు నిరుద్యోగులు అందరూ హ్యాపీగానే ఉన్నారని ప్రధానంగా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు అవగాహన రాహిత్యం క్లియర్గా కనబడతా ఉంది. ప్రతి దాంట్లో అవగాహన రాహిత్యం కనబడతా ఉంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవగాహన రాహిత్యం కనబడతా ఉంది. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవగాహన రాహిత్యం కనబడతా ఉంది. ప్రతి దాంట్లో అవగాహన రాహిత్యం కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు న్యాయం చేసిన ప్రాపణ పోలేదు, న్యాయం చేయట్లేదు. ఒకవేళ నిజంగా న్యాయం చేస్తే మళ్ళీ కూడా చెప్తున్నా, మంత్రులందరూ కూడా, ఇక్కడున్న మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా ఒకటే, ఎవరైతే నిరుద్యోగులకు న్యాయం చేశామని చెప్తున్నారు కదా, ఈ ఇందిరా పార్క్ వేదికగా చెప్తున్నాను, మేమందరం కూడా మీతో డిస్కస్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇప్పుడు ఏదో చూసినా గతంలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు, బల్మూరి వెంకట అంటే ఇలాంటి చాలా మంది ఇది అశోక్ నగర్కి వచ్చి ఓట్ల టైంలో బస్సు యాత్రలు చేయించుకున్నారు, అన్ని చేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ మీకు స్పందిస్తలేరంటే ఏం చెప్తారు? వాళ్ళు గెలవడానికి వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమే తప్ప, వాళ్ళు చేసుకున్న ప్రయత్నమే తప్ప నిరుద్యోగుల పైన ప్రేమ లేదు. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అధికారం కోసమే వచ్చిండు. మీరన్న బల్మూరు వెంకటు ఎమ్మెల్సీ పదవి కోసం వచ్చిండు, మీరన్న రియాజు గ్రంథాలయ చైర్మన్ పదవి కోసం వచ్చిండు. మీరన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు ఇప్పుడు అంటున్న ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ నిరుద్యోగుల మీద ప్రేమతో కాదు, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అధికార దాహం కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులతో ఓట్లు వేసుకొని నిరుద్యోగుల్ని రోడ్ల పాలు చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి.